కోసం తను వచ్చి ధర్మాన్ని నిలబెట్టి చేశాడు. రావణాసురుడు లోక కంటకుడుగా ఉన్నాడు కాబట్టి రావణాసురుడిని సంహరించడం కోసం అని చెప్పి అవతారం తీసుకుని వచ్చాడు. మిగిలినవన్నీ డీటెయిల్స్. సో ధర్మంకి ఎవరైతే అగెయిన్స్ట్ ఉన్నారో అలాంటి అధర్మ పరులందరినీ కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా. ఇప్పుడు అధర్మం ద్వారా తన ఏకపత్ని వ్రతం తనకున్నది, పితృవాక్య పరిపాలన తనకున్నది. తల్లి చెప్పినా కూడా దీనికి ఒక ధర్మ సందేహం వస్తుంది చాలా మందికి. తన కైకేయికి వరం ఇచ్చింది దశరథుడు కదా, మరి తల్లి మాట వినాలా తండ్రి మాట వినాలా? తండ్రి వెళ్ళమంటే ఎలాగా వెళ్తాడు, తన తల్లి మాట కదా వినాలి, మాతృదేవో భవ అంటారు కదా అని కూడా కొన్ని డౌట్లు ఉంటాయి కొంతమందికి. తల్లి మాట ఏమో ఎప్పుట లాలన పాలన ఇలాంటివి చూసుకునేటప్పుడు దానికి సంబంధించినవేమో తల్లి మాట వినాలట, సేవ చేసేటప్పుడు అలాంటప్పుడు ఆజ్ఞ పరిపాలించేటప్పుడు తండ్రి మాటే వినాలట. అంత సూక్ష్మాలు తనకి తెలుసు.